వీడియోలో మార్తాండ భైరవ అవతారం గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మణి మరియు మల్ల అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఒక వరాన్ని పొందారు. దేవుళ్ళ నుండి కానీ మానవుల నుండి కానీ జంతువుల నుండి కానీ మరణం సంభవించొద్దు అని వరం పొందారు. అలా గర్వంతో అందరినీ వేధించడం మొదలుపెట్టారు. అప్పుడు దేవతలు అందరూ శివుణ్ణి ప్రార్థించగా శివుడు వారిని వధించాలని ఒక ఉగ్ర రూపాన్ని ధరించారు. శివుడు తనలో కోటి సూర్యుల ప్రకాశంతో ఇంకా కాలభైరవ శక్తిని కలిపి మార్తాండ భైరవ రూపాన్ని ధరించారు. కోటి దీపాల ప్రకాశంతో ఒంటి నిండా పసుపు రాసుకొని చేతిలో ఖడ్గాన్ని ధరించి ఆవిర్భవించారు. అలానే తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తూ 7 కోట్ల గణాలతో యుద్ధానికి సిద్ధమయ్యారు. పార్వతీదేవి దేవిగా అవతరించి ఆయనతో తోడుగా నిలిచింది. అలా మార్తాండ భైరవుడు మణి మరియు మల్లాసురులతో యుద్ధం చేసి ఆ యుద్ధాన్ని సంహరించాడు. అయితే మణి చనిపోయే ముందు పశ్చాత్తాపంతో శివుని పాదాల చెంత ఉండే వరం కోరుకున్నాడు. అందుకే భైరవ ఆలయాలలో మణి విగ్రహం పాదాల దగ్గర ఉంటుంది. మల్లాసురుడు కూడా చనిపోయే ముందు తన పేరు శివుని పేరుతో కలిసి ఉండాలని కోరుకున్నాడు. అందుకే శివుడు తెలుగు ప్రాంతాలలో మల్లన్నగా పిలువబడతారు. మార్తాండ భైరవుని పూజలో పసుపుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇది సూర్య తేజస్సుకి మరియు మంగళానికి చిహ్నం. ఈ స్వామి క్షేత్రాలు మహారాష్ట్రలో జెజూరి, తెలంగాణలో కోమరవెల్లి, ఓలులో పూజలు ఘనంగా అందుకుంటారు.